మా నాయనమ్మ మా నుంచి దూరమై 8 ఇయర్స్ అవుతుంది. మా తాత అంటే ఎప్పుడో చచ్చిపోయిండు. మా నాయనమ్మతో మాకు ఇంత అంత బాండింగ్ కాదు నిజంగా. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుండే. మేము ఎప్పుడు కలిసినా కూడా ఫ్యామిలీ మా నానమ్మని కంపల్సరీ గుర్తు చేసుకుంటాం. ఏదో ఒక సందర్భంలో నాయనమ్మ ఇట్లా చేస్తుండే అట్లా చేస్తుండే అన్నట్టు. ఇంకా దివ్య మా మామ బిడ్డనే కాబట్టి ఎప్పుడన్నా మా ఇంటికి వస్తే దివ్యని అసలు మస్తు తిడుతుండే. అలాంటిది ఇప్పుడు దివ్యనే అన్నీ చేస్తుంది. మా నాయనమ్మ ముక్కుసూటి మనిషి, నిజాయితీ గల మనిషి. అవతలతోని నిష్ఠూరమైనా సరే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తుండే. అంత స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నట్టు. ఇంకా మా నాయనమ్మతో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండకపోతుండే. మమ్మల్ని బూతులు తిడుతుండే. మేము ఆ తిట్లనే అప్పుడు చాలా ఎంజాయ్ చేస్తుండే. అసలు మస్తు నవ్వుకుంటుండే. ఇంకా మా ఇంట్లో అందరికన్నా ఎక్కువ మా అమ్మతో మంచి బాండింగ్ ఉండే మా నానమ్మకి. నాకు మా నాయనమ్మకైతే ఫుల్ ఫైటింగ్ అవుతుండే. అసలు మామూలు యుద్ధం కాదు, ఒక ప్రపంచ యుద్ధం లాగా అవుతుండే. అందుకేనేమో ఇంతగానం మా నాయనమ్మ మాకు గుర్తొస్తుంది, ఇంతగానం నవ్వుకుంటాం. మా నాయనమ్మ లాంటి అత్త ఎవ్వరికి దొరకదేమో నాకు తెలిసి. మా అమ్మని ఎవ్వరన్నా ఒక్క మాట అంటే లాస్ట్కి మా నాన్న కూడా తిట్టినా మా నాయనమ్మ కోడలు దిక్కే అవుతుండే అని కొడుకు దిక్కు కాకపోతుండే. అంత బాండింగ్ ఉండే వాళ్ళిద్దరి మధ్యన. ఏదేమైనా మా నాయనమ్మనైతే మేము చాలా 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 మిస్ అవుతున్నాం. నాయనమ్మ, మేము అందరం కలిసినప్పుడు నిన్ను ఖచ్చితంగా తలుచుకుంటాం. నువ్వు లేవు కానీ నీ జ్ఞాపకాలన్నీ మా దగ్గరనే ఉన్నాయి. మిస్ యూ నానమ్మ.